ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంతో పాటు శారీరకంగా కూడా ఆనందంగా ఉండాలని యాక్షన్ హీరో సుమన్ పేర్కొన్నారు. విజయవాడ అయోధ్య నగర్లోని గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఫిట్నెస్ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. తన 46 సంవత్సరాల సినీ జీవితంలో పాత్రలకు తగ్గట్లుగా ఉండేందుకు తన శరీరాన్ని ఫిట్గా ఉంచుకున్నానని తెలిపారు. విజయవాడ అయోధ్య నగర్లోని గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఫిట్నెస్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ హీరో సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు మెమోంటోలు అందజేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తనను టీడీపీలో చేర్చిందే ఆయనని గుర్తు చేసుకున్నారు. అన్నయ్య చంద్రబాబు కోసం ఎంతో పనిచేశారని, పార్టీకి పిల్లర్లా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండాలని, శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఫిట్గా ఉండాలని, అప్పుడే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలు అయిందని, 100కు పైగా తెలుగు చిత్రాల్లో నటించానని వెల్లడించారు. క్యారెక్టర్కు తగ్గట్లుగా ఫిజిక్ను మెయింటైన్ చేశానని తెలిపారు. తనకి హెల్త్ సహకరించేది కాబట్టి ఇప్పటికీ ఇలా ఉన్నానని పేర్కొన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీకి చాలా ఆయన కృషి చేశారు. నేనంటే చాలా ఇష్టం. మాకు చెన్నైలో మా ఇంట్లో ఫంక్షన్స్కి వాటికి ఆయన వచ్చేవారు. సో నిన్న మధ్యాహ్నం అంతా ఆ విషయంలో ఉన్నాను. సో అది ఒక మంచి మిత్రుడు నాకు ఇప్పుడు లేరు. అదే మాదిరిగా పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బాగుండాలి అని జనరల్గా అన్న తమ్ముళ్ళు ఏంటంటే ఈ మధ్య చూస్తుంటే డిఫరెన్స్ ఉంది పాలిటిక్స్లో. అన్నయ్య ఒక పార్టీలో ఉన్నాడు, తమ్ముడు ఒక పార్టీలో ఉంటాడు. అలా కాకుండా తనకి పదవులు వచ్చినా రాకపోయినా అన్నయ్య బాగుండాలని చెప్పేసి ఎప్పుడు అన్నయ్యకి తెలియకుండా చాలా అంటే చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటే పార్టీలో క్లియర్ చేయడం, పంచాయతీ చేయడం, ప్రచారం చేయడం, ఆ విధంగా పెద్ద పిల్లర్గా ఉండేవాడు. పాపం చాలా సంవత్సరాల నుంచి బాగాలేదు ఆయనకి. నిన్న ఎర్లీ మార్నింగ్ చనిపోయారు. చాలా ఒక రకంగా బాధగానే విషయం అది. బట్ ఈరోజు ఇక్కడికి వచ్చినానండి. సో చాలా హ్యాపీ అండ్ సంతోషం నాకు. ఎందుకంటే ఇంతమంది ఫిట్నెస్ క్లబ్లో ఉన్నారు కానీ అందరూ ఫిట్గా ఉన్నారని చూసి నాకు చాలా సంతోషం. చాలామంది ఫిట్నెస్ క్లబ్కి వెళ్తారు కానీ ఫిట్గా ఉండరు, వెళ్తుంటారు వస్తుంటారు. బట్ ఇక్కడ చాలామందిని చూస్తుంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ వాళ్ళకి అవేర్నెస్ వచ్చి చాలా ఫిట్గా ఉన్నారు. అనంతరం కృష్ణా ఎన్టీఆర్ జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి అశోక్ మాట్లాడుతూ యాక్షన్ హీరో సుమన్ జిమ్ సెంటర్కు విచ్చేయటం ఆనందంగా ఉందని అన్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న ఫిట్నెస్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారని వెల్లడించారు. గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్లో శిక్షణ పొందుతున్న వారికి పలు సూచనలు చేశారని తెలిపారు. జిమ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ పరిమాణాలతో ఏర్పరిచినటువంటి వ్యాయామ పరికరాలను పరీక్షించి గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఫిట్నెస్ కాంపిటీషన్స్లో గెలుపొందినటువంటి విజేతలందరికీ కూడాను వారి చేతుల మీద మెమోంటో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హీరో సుమన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యం గురించి, నేటి సమాజం గురించి, కళల గురించి, క్రీడాకారుల గురించి తెలియజేయటం, అదేవిధంగా క్రీడా రంగం గురించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులకి మంచి అవకాశాలు కల్పించారు. ఉద్యోగాలు, అదేవిధంగా చదువుకునే వారికి కొన్ని పర్సంటేజ్ కల్పించినందుకు సుమన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గోల్డెన్ ఫిట్నెస్లో శిక్షణ పొందుతున్న వారందరికీ, ట్రైనర్స్ అందరికీ కూడా మంచి ఆరోగ్య సూచనలు ఇచ్చారు. సుమన్ గారు కళారంగంలో కాదు, ఆయన జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా కరాటీలో, మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్లు సాధించి ఈరోజు క్రీడారంగంలో కూడా గౌరవ సభ్యులుగా ఆయన పోషిస్తున్నారు. మరి అదేవిధంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్లకు, అమరవీరులకు అందరికీ కూడాను తన యొక్క సంపాదించినటువంటి కొన్ని వందల ఎకరాలు భూమిని కూడా మన ఆర్మీ జవాన్లు. ఈ కార్యక్రమంలో జిమ్ ఎండి రాజు పాల్గొన్నారు.